రాజశేఖర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు, త్రిమెన్ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, నా సహచర న్యాయవాది, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, కొండాపురం జగన్ గారు, మరొక విష్ణువర్ధన్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు శేఖర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి హనుమంత్ రెడ్డి గారు, మిగతా మిత్రులందరికీ కూడా ఇంత పొద్దున్నే ఇక్కడికి విచ్చేసినటువంటి బూత్ కమిటీ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, మీకు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాను. పొద్దుగాల 7 గంటలకు మీటింగ్ అయింది రాగానే అని చాలా మంది అంటుంటారు. కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి, పొద్దునైతేనే సరిగ్గా కలుసుకోగలుగుతాం. సుధాకర్ అన్న టిఫిన్ పెట్టు 7 గంటల కంటే వేరే పార్టీలు ఈ మీటింగ్ పెట్టాలంటే 12కి కూడా ఇంతమందిని జమ చేసుకోవడం అనేది సాధ్యం కాదు. ఈ క్రమశిక్షణ, ఈ మంచితనం, పనిచేసేటువంటి అంకితభావం కలిగినటువంటి కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. చిన్న చిన్న పొరపచాలు, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ 100కి 90 మార్కులు వేయాల్సి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలలో ఏ పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్పుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. క్రమశిక్షణ కలిగిన పార్టీ, క్రమశిక్షణకి మారుపేరైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. చాలా మంది ఈ పార్టీ కోసం, దేశం కోసం తమ ప్రాణాలను కూడా చాలా సందర్భాల్లో అర్పించినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అనేక ఎన్నికలను చూశారు. నాకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు ఇక్కడ. 30 సంవత్సరాల నుంచి జెండాలు మోసి అనేక అవస్థలు, అనేక ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మొక్కవోని దీక్షతోటి పార్టీ కోసం పనిచేస్తున్న మీకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ, సుమారు 1200 గ్రామ పంచాయతీలు ఉంటాయి, 2112 బూతులు ఉంటాయి. అందరినీ ప్రత్యక్షంగా కలవడం అనేది ఏ ఎన్నికలలో కూడా సాధ్యపడదు. కానీ అదృష్టం ఏంటంటే ఈసారి ఎన్నికల కమిషన్ మనకి 50 రోజులు సమయం ఇచ్చింది. అందుకని ఊకే మిమ్మల్ని సంగారెడ్డి రాండి, సదాశివపేట రాండి అని ఇబ్బంది పెట్టే బదులు నేనే మండలాధ్యక్షునికి ఫోన్ చేసి ఏం చెప్పిన అంటే, అన్న మన బూత్ అధ్యక్షుల్ని, శక్తి కేంద్రాల వాళ్ళందరినీ కూడా, ఇన్ఛార్జీలందరినీ కూడా మీ ఇంటి దగ్గరికి లేదా మీ ఊరికి లేదా కన్వీనియంట్ ఉన్న ఒక ప్లేస్ కు పిలువన్నా. ఎందుకంటే రేపు పార్టీని గెలిపించాల్సింది, నడిపించాల్సింది, బూత్ లో రేపు పోలింగ్ ఏజెంట్ నిలబెట్టాల్సింది, బూత్ ముంగట టెంట్ వేసి కొట్లాడాల్సింది ఎవరు? మేం కాదు కదా. కొట్లాడాల్సింది ఎవరే? బూత్ అధ్యక్షులే కదా. అందుకని అట్లీస్ట్ ఒక్కసారి ఎన్నికల ప్రచారంలో అన్ని ఊర్లు తిరగమో, అందరినీ కలుస్తామో కలవమో, ఎంత టెన్షన్ ఉంటుంది ఏంటనేది మీకు అందరికి తెలుసు. ఈవెన్ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కాదు, ఆఖరికి అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా మా పులిమామిడి రాజన్న నాకు తెలిసి అన్ని ఊర్లు తిరిగిండో తిరగలేడు. లాస్ట్ నిమిషంలో టికెట్లు వస్తాయి కాబట్టి తిరగడానికి అవకాశం ఉండదు. కానీ సార్ నాకు అదృష్టం ఏంటంటే 50 రోజుల ముందు వచ్చింది, క్యాండిడేచర్ ముందే డిక్లేర్ అయింది. కాబట్టి అట్లీస్ట్ నా బూత్ అధ్యక్షుల్ని, నా శక్తి కేంద్రం ఇన్ఛార్జీలను నేను కలుసుకుంటే వాళ్ళే భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో లేదా ఆ బూత్ లోపల ఎవరు నరేంద్ర మోడీ అంటే మన నరేంద్ర మోడీ ఎవరు? బూత్ అధ్యక్షుడే నరేంద్ర మోడీ. రఘునందన్ రావు ఎవరు ఆ బూత్ లో అంటే ఆ బూత్ అధ్యక్షుడు, ఆ శక్తి కేంద్రం ఇన్ఛార్జీలే పనిచేయాలి. మీరు ఉండరా సార్ అంటే మేము అందరం ఉంటాం. కానీ మేము ఎందరం ఉన్నా కథానాయకుడు ఎవరు? ఊరు నడపాల్సింది ఎవరు? ఆ గ్రామంలో ఉండేటువంటి బూత్ అధ్యక్షుడు. ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు మీరే కదా నడపాల్సింది. ఊర్లో ఎల్లన్నా, మల్లన్న, పెంటన్న అని పేర్లు పెట్టి పిలిచి మన పార్టీ వైపు డ్రైవ్ చేయగలిగినటువంటి సత్తా ఉన్నోళ్ళు, శక్తి ఉన్నోళ్ళు పునాది ఎవరే? పునాది ఎవరు? బిల్డింగ్ మస్తు కనబడుతుంది, బిల్డింగ్ పెద్ద కనబడుతుంది. బిల్డింగ్ అంటే మేము పైన కనబడేటోళ్ళం. కానీ పునాది లోపలనే పోతుండొచ్చు. కానీ పునాది లేకపోతే బిల్డింగ్ ఉంటుందా? బూత్ ప్రెసిడెంట్ లేకపోతే పార్టీ నడుస్తుందా? అందుకనే నేను మన సుధాకరానికి ఏం చెప్పిన అంటే, అన్న ఊకే గోసపెట్టకు, సంగారెడ్డి దొలకరా, సదాశివపేట దొలకరా, ఎందుకు వస్తలేవని ఊకే అటెండెన్స్ తీసుకొని సంగమేశాన్ని దిక్కెళ్ళి జిల్లా అధ్యక్షురాలు దిక్కి మీద క్లాస్ తీసుకున్నాడు. ఎందుకు? దేవుడు టైం ఇచ్చింది కదా. పొద్దుగాల ఒక మండలం, పొద్దుకు ఒక మండలం. మిమ్మల్ని నేనే డైరెక్ట్ కలిసి ఎట్లా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఉన్నాయా? ఇల్లు అంటేనే సమస్యలు ఉంటాయి. ఇంతమంది 100 మంది ఒక దగ్గర జమైన దగ్గర ఉంటాయి, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. కానీ దయించి అట్లాంటి డిస్టర్బెన్సెస్ ఏ కూడా మనసులో పెట్టుకోకుండ్రి. ఎందుకంటే ఈ ఎలక్షన్లు రఘునందన్ రావు కోసమో, ఎల్లయ్య కోసమో, మల్లయ్య కోసమో జరుగుతున్న ఎన్నికలు కావు. ఈ దేశంలో ఏదైతే అసాధ్యమని చెప్పిండ్రో, అసాధ్యమని చెప్పినటువంటి ప్రతి పనిని సుసాధ్యం చేసినటువంటి నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారు అని చెప్పి ప్రపంచం అంతా చెప్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎవరికి ఇష్టమున్నా, ఎవరికి కష్టమున్నా, ఎవరికి మనసులో కోపం ఉన్నా, ఏ సర్వే వాడు, ఈ టీవీ, ఆ టీవీ, మీ టీవీ, ఏ టీవీ సర్వే చేసినా ఏం చెప్తున్నారు? ఎన్నొస్తాయంటారు? 400 సీట్లతోటి నరేంద్ర మోడీ గారు 3వ జూన్ నెల మొదటి వారంలో ప్రధానమంత్రి అవుతుండు. ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరికి లేదు కదా. మరి 400లలో మనం నడుస్తున్నామా నరేంద్ర మోడీ గారితో కలిసి, నడుస్తలేమా అనేది ఇలా మనం ఆలోచించుకోవాలి. చిన్న చిన్న వ్యక్తిగత స్వార్థాలకి, చిన్న చిన్న పంచాయతీలకి అధ్యక్షుడు చెప్పలేదనో, బూత్ పైసలు రాలేదనో, ఇంకోటో ఆలోచించాల్సినటువంటి సమయం కాదు ఇది. అవునా? వచ్చేటి వస్తే, పోయేటి పోతే డిస్టర్బెన్సెస్ ఉండేటివి ఉంటాయి. కానీ నూకొని పోవాల్సినటువంటి అవసరం, పార్టీని నడపాల్సినటువంటి అవసరం, కార్యకర్తల పునాదుల మీదనే నడవాల్సినటువంటి అవసరం ఉంటది. కాబట్టి ఎన్నికల ప్రచారం అప్పుడు మళ్ళా రాగానే కలవలేదు, మా ఊరికి రాలేదు, నన్ను వ్యక్తిగతంగా చెప్పలేదనేటువంటి అభిప్రాయం ఉండొద్దనే
పొద్దున 7 గంటలకైనా సరే నేను మీ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే పొద్దున పూట అయితే మీరు 9-10 కల్లా పోతే మిగతా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఈ లోపల మండలంలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల్ని కలిసి ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇంతమందిని మాట్లాడించి కూడా నేనే మైక్ ఎందుకు తీసుకున్నా అంటే ఇది ఉపన్యాసాలు ఇవ్వడానికి వచ్చినటువంటి కార్యక్రమం కాదు. మిమ్మల్ని కలిసి మీరు ఆల్రెడీ యుద్ధంలో ఉన్నారు, కార్యోన్ముఖులు, ఏకపాటి సేవలు లోడై రెడీగా ఉంది. ఎప్పుడు ఫైర్ చేయాలనడానికి ఒక 2 మాటలు మీతో మాట్లాడిపోదాం అనేటువంటి ఒక ఉద్దేశంతో వచ్చినాను. ఈ కార్యక్రమాన్ని పాపం ఉదయం 4 గంటలకు లేచి సుధాకర్ అన్న మిమ్మల్ని అందరినీ లేపిండు. నేను సుధాకర్ అన్న 5ంటికి లేపేసరికి నేను లేచి నా అందరికి ఫోన్ చేస్తున్నా అని చెప్పిండు. సో ఇది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యమైంది. అయితే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గెలవద్దని అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ 2 పార్టీలు కుట్రలు పన్నుతా ఉన్నాయి, కుమ్ముక్కు అయితా ఉన్నాయి. వాళ్ళు బలమైన అభ్యర్థిని పెడితే వీళ్ళు వీక్ క్యాండిడేట్ ను పెట్టాలి, 2 పార్టీలు కలిసి బీజేపీని ఆపాలని చూస్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని ఆపే శక్తి ఈ దేశంలో ఎవరికి లేదు. ఏదో చిన్న ప్రయత్నాలు సకలు పెట్టుడు, ఇది చేసుడు అది చేసుడు చూసి ఏడ పైసలు ఎవరుకున్నాయి. టీఆర్ఎస్ అయితే ఎవడు 100 కోట్లు పెడతాడు, ఎవడు 200 కోట్లు పెడతాడు, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయని టికెట్ అమ్ముకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ కూడా రోజుకో పేరు లీక్ చేస్తుంది. ఎందుకు? ఎవరు బరువు ఎక్కువ ఇస్తారు, ఎవరు సూట్ కేసులు ఎక్కువ ఇస్తారు అనేటువంటి ఆలోచనతో పోతా ఉంది. కానీ కార్యకర్తల్ని గుర్తించి గౌరవించి పార్టీని కాపాడుకునేటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను మీకు ఎక్కువ ఉపన్యాసం వేయడానికి రాలేదు, 3 మాటలు చెప్పిపోవడానికి వచ్చినంతే. ఒకటి, 10 మంది కలిసి పనిచేస్తే పని సుఖమవుతుంది. ఒక్కడే బూత్ అధ్యక్షుడు కష్టపడాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. చాలా సార్లు పార్టీ మనకు చెప్తుంది, మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తా ఉన్నాం. దయించి ఈ రోజైనా మన బూత్ అధ్యక్షుడు మీ దగ్గర ఆల్రెడీ నాకు తెలిసి మీ బూత్ ఓటర్ లిస్ట్ ఉంటుంది, 10 లేదా 12 పేజీలు ఉంటాయి. ఉన్నాయా? మన ఊర్లో 10 మంది ఉంటే దయచేసి మనిషికి ఒక అమ్మ ఇచ్చి పని పంచుకోండి. పని పంచుకుంటే ఒక కమ్మల ఒక దిక్కు 30 ఓట్లు ఉంటాయి, ఇంకొక దిక్కు 30 ఓట్లు ఉంటాయి, మొత్తం 60 ఓట్లు ఉంటాయి. అమిత్ షా చెప్పినా, నరేంద్ర మోడీ గారు చెప్పినా, నడ్డా గారు చెప్పినా, మన జిల్లా అధ్యక్షులు చెప్పినా ఏం చెప్తారంటే సగం కంటే ఒక ఓటు ఎక్కువ తెచ్చుకోవాలి, ఇది మన డ్యూటీ. మీకు ఇచ్చిన కమ్మలు 60 ఓట్లు ఉంటే మనం తెచ్చుకోవాల్సిన ఓట్లు 31 ఓట్లు తెచ్చుకోవాలి. అది పెద్ద యుద్ధం అని నేను అనుకుంటలేను. ఉదాహరణకి మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటాయి తమ్మి? 8 ఓట్లు ఉన్నాయి. వాళ్ళు ఏం పేరండి? పేరు మల్లేశం. వాళ్ళ ఇంట్లో 8 ఓట్లు ఉన్నాయి. మల్లేశం ఇంటి నెంబర్ 11-8 అనుకో ఉదాహరణకి. మల్లేశంకి ఇచ్చిన కమ్మలు 60 ఓట్లు ఉన్నాయి మొత్తం. ముందు దిక్కు 30 ఓట్లు, వెనక దిక్కు 30 ఓట్లు. ఎన్ని తీసుకురావాలి మల్లేశం డ్యూటీ? అమిత్ షా గారు చెప్పినట్టు ఎన్ని తేవాలి? 31 తెచ్చుకోవాలి. రేపు కాంగ్రెస్ ఓడు, బీఆర్ఎస్ ఓడు, సమాజ్వాదీ పార్టీ, సిపిఐ, సిపిఎం, జగనన్న, షర్మిలక్క ఇంకా 90 మంది జమ అయినా గానీ వాళ్ళకి మనం విడిచిపెట్టాల్సిన ఓట్లన్నీ 29 వాళ్ళకి విడిచిపెట్టాలి, 31 మనం తెచ్చుకోవాలి. ఇది సాధ్యం ఎట్లయితుంది ఈ 31 తెచ్చుకోవడం అనేది మీరు దయచేసి ఒకసారి ఆలోచించండి. చిన్న పని అంతే, చిన్న పని, మీకు తెలియని పని కాదు. మీరు అనుకుంటే 2 నిమిషాల పని. ఇప్పుడు మల్లేశం ఈ ఇంట్లో ఉన్నాడు. మల్లేశం దగ్గర ఉన్న కమ్మలు ఎన్ని ఓట్లు ఉన్నాయి? 60 ఓట్లు ఉన్నాయి. మల్లేశంకి రావాల్సిన లక్ష్యం ఎంత? 31 ఓట్లు రావాలి. మల్లేశం ఇంట్లో 6 ఓట్ల 8 ఓట్లు ఉన్నాయి. ఇటుపక్క ఒక 3 ఇండ్లు, ఇటుపక్క ఒక 3 ఇండ్లు. మాట్లాడగలుగుతాడా? మల్లేశం మాట్లాడలేడా? ఎవరుంటారు ఊర్లలో, పక్కిళ్ళల్లో? పెద్దనాయన్నో, చిన్నాయన్నో, పాలెల్లో, మనోళ్ళు, మన కులపోల్లో ఉంటారు. అంతే కదా, వేరే వాళ్ళు ఎవరు ఉండరు కదా. మా ఇంట్లో 8 పోయినాయి. ఇంకా నాకు కావాల్సిన 31 8 పోతే ఎన్ని కావాలి? 23 కావాలి. ఈ ఇంట్లో ఒక 3, ఆ ఇంట్లో ఒక 3, ఆ ఇంట్లో ఒక 3 ఉన్నాయి అనుకోరు. చిన్న ఇళ్ళు ఉన్నాయి అనుకోరు. మల్లేశం ఇంటి పక్కన 3 ఓట్లుంటే కూడా ఎన్ని అయినాయి? ఇటు 9 అయినాయి. ఇటు 4 ఓట్లు 3 ఉన్నాయి అనుకోండి, 12 అయినాయి. ఈ 12 + 9 21. వీళ్ళ ఇంట్లో ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఎన్ని అయినాయి మొత్తం? 29 అయినాయి. ఇంకెన్ని ఓట్లు కావాలి ఆయనకు? ఇంకో 2 కావాలి. అంతే కదా. మల్లేశం ఇల్లు ఇంకో 3 దొరికినాయి అనుకో ఆయనకు. 3 ఎందులు 24, 4 ఎందులో 32. 4 ఇళ్లతోటే అయిపోతుంది కార్యక్రమం. అంటే ఒక బూత్ అధ్యక్షుడు తన బూత్ లో 10 మంది కార్యకర్తల్ని కలుపుకుంటే 10 మంది కార్యకర్తలకు ఒక్కొక్క పేజీ ఇచ్చి, అన్న మనకి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చెప్పారు మన బూత్ లో మనం గెలవాలి, మన కమ్మలో మనం గెలవాలని మీరు నిజంగా పనిచేయాలనుకుంటే ఒక వ్యక్తి 31 కోట్లు సంపాదించడం కష్టమవుతుందా? కష్టమవుతుందా? సంపాదిస్తేనే నువ్వు రేపు వార్డు మెంబర్ అవుతావు, నువ్వు ఎంపీటీసీ అవుతావు, సర్పంచ్ అవుతావు. రఘునందన్ ఎలక్షన్లు మే 13కి అయిపోతాయి. పార్లమెంట్ ఎలక్షన్లు జూన్ 6, జూన్ 7 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిపోతారు. జూలై లేదా ఆగస్టులో మళ్ళీ ఇంకొక యుద్ధం వస్తుంది. ఏమొస్తుంది? గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అవసరమైతే మున్సిపాలిటీని కూడా ముంగడికి జరిపి అన్ని జూలై ఆగస్టులో ఒకటి చేయాలని అనుకుంటున్నాడు. సో ఆ రోజు మళ్ళీ మీరు నాయకులు కావాలంటే ఎట్లయితారు? ఇలా నువ్వు గల్లీలో తిరిగి నువ్వు 30 ఓట్లు తెచ్చుకునేటువంటి స్థితిలో ఉంటే నీకు కొంచెం న్యాయం జరుగుతుంది, లాభం జరుగుతుంది తప్ప ఇంకొకటి కాదు. అందుకని దయచేసి ఇది మోడీ గారి కోసం కదా అందరు వేస్తా అంటున్నారు అన్న. మా ఊర్లే మొన్న జనవరి 22 రోజు ఒక సంఘటన చూసినాం మనమంతా. మీ ఆత్మకూరులో కూడా జరిగి ఉంటుంది. నువ్వు విలువకున్నా పొద్దున లేవగానే అందరు సాంపు చల్లి, కడుపు కల్లాపు చల్లి, అదేంది ముగ్గులేసి
ఆ తర్వాత ప్రతి ఒక్కరు మెడలో కాషాయం జెండా వేసుకొని గుడికి వచ్చిరా సాధనైన వాళ్ళు అన్నదానం పెట్టిరు, ఇంకా రకరకాలైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి. ఎందుకు 500 సంవత్సరాలుగా ఈ దేశంలో రామ మందిరం కట్టాలనేది ప్రతి మనిషిలో, ప్రతి హిందూ అనేటువంటి ప్రతి మనిషిలో ఉంది. పిలిచిరా ఎవరన్నా మనం? కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరు, బీజేపీ వాళ్ళు వచ్చిరు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిరు, ఆఖరికి సిపిఎం సిపిఐలు కూడా అన్నదాన కార్యక్రమానికి వచ్చి అన్నదానం వడ్డిచ్చారు. అంటే ఊర్లన్నీ రెడీ అయ్యి మన వైపు చూడడానికి, నరేంద్ర మోడీ గారి వైపు చూడడానికి సిద్ధమైంది. కానీ మనం పోయి ఒకసారి నమస్కారం పెట్టడం అనేది మన బాధ్యత. 18 లక్షల ఓట్లు ఉన్నటువంటి పార్లమెంట్ లో ఏ క్యాండిడేట్ అన్నా 18 లక్షల మందిని కలవగలుగుతాడా? ఎవరు కలవాలి? మరి బూత్ అధ్యక్షుడే కలవాలి. ఆ బూత్ అధ్యక్షుని కూడా పని పలస కావాలంటే ఏం చేయాలంటే, ఒంటిగా తిండి సుఖం, 10 మందిలో పని సుఖం. ఆ 10 మందిని ఎంబడేసుకున్నావు అనుకో, ఊర్లో నువ్వే లీడర్ అవుతావు. ఇది మొదటి పని. చేయగలుగుతామా? ఇది కష్టమా? 10 మందిని జమ వేసుకుని ఎవరికమ్మా వాళ్ళకి ఇవ్వగలుగుతామా అన్న? సప్పుడు చేతలు ఇవ్వలేవా? జేబులో సెల్ ఫోన్లు ఎట్లుంటాయి, ఏటీఎం కార్డులు ఎట్లుంటాయి, జేబులో నువ్వు పెన్ ఎట్లా పెట్టుకుంటావు అట్లా ఖచ్చితంగా నీ పన్న కాగితం నీ జేబులు ఉండాలి. ఎన్ని రోజులు? 50 రోజులు ఉంది. నీ లక్ష్యం ఎంత? 30 కోట్లు. అంటే రోజు 1 కోటి సంపాదించలేవా అన్న? సంపాదించొచ్చా? సంపాదించరా? ఇలా నువ్వు గట్టిగా అడిగితే రోజు 1 కోటి 50 ఓట్లు కూడా వస్తాయి నీ బూతులు, నీ కమ్మ లోపల. కాబట్టి దయచేసి అది చేయండి. ఇది ఒక పని వస్తాయి. రెండో పని ఇంకొకటి అలకటి పని. ఏం కుస్తీ పట్టకు, ఎండలు బాగా కొడుతున్నాయి. 11 గంటలకల్లా మీ పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఇంటికి రండి. సాయంత్రం 3 దాకా దాదాపు రెస్ట్ లోనే ఉంటాం మనం. అందరికి సెల్ ఫోన్ ఉన్నాయా అన్న? నీ సెల్ ఫోన్లో ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 5000 నెంబర్లు ఉన్నాయి అన్న. నీ సెల్ ఫోన్లో ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 1800, 3600. సో తక్కువ అంటే మన సెల్ ఫోన్ లో ఒక 1000 నుంచి 2000, 3000, 4000, 5000 ఉంటాయి. తన వయసులో పెద్దోడు సీనియర్ కాబట్టి 40 ఏళ్ళు దాటింది కాబట్టి తనకు సంఖ్య పెరిగి ఉంటుంది. ఈయన 30 ఏళ్ళలోనే ఉన్నాడు కాబట్టి ఈయనకు 3000 ఉండొచ్చు. 20 ఏళ్ళ పిల్లగానికి 2000 ఉండొచ్చు. ఆ ఫోన్ నెంబర్లు ఎవరి ఉంటాయి నీ ఫోన్ లో? అయితే నీ క్లాస్మేట్, సాయంత్రం నీ క్లాస్మేట్ చంద్రశేఖరరావు దోస్తులు, లేకపోతే నీ చుట్టాలు, నీ ఫ్రెండ్స్, మీ ఊరోళ్ళు, గీళ్ళు తప్పితే ఇంకెవరన్నా ఉంటారే? నీ ఫోన్ నెంబర్లకి నువ్వు ఫోన్ చేసి అన్న మాకు ఓటు వేయని అంటే వేస్తారా? వాళ్ళు డౌట్ ఉందా? నీ ఫోన్ నెంబర్, నీ ఫోన్ లో ఫీడ్ అయిన నెంబర్లన్నీ నీ వాళ్ళే కదా. నీ ఫ్రెండ్స్, నీ చుట్టాలు, వాళ్ళు సదాశివపేట వాళ్ళు కావచ్చు, సంగారెడ్డి వాళ్ళు కావచ్చు, ఆత్మకూరు వాళ్ళు కావచ్చు, ఇంకా అవతల పోతే ఇంకో ఊరోళ్ళు కావచ్చు. ఏ ఊరోళ్ళు అయినా మన మెదక్ పార్లమెంట్ వాళ్ళు అయి ఉంటారు. దాదాపు ఎక్కువ మంది మన జిల్లా వాళ్ళే ఉంటారు. దాంట్లో డౌట్ లేదు కదా. సో ఒక ఇంట్లో ఒకరు ఉన్నారనుకోండి, ఇందాక మల్లేష్ లాంటి ఇల్లు తీసుకుంటే 8 ఓట్లు ఉంటాయి. చిన్న ఇల్లు తీసుకున్నావు అనుకో, విష్ణు మీ ఇంట్లో ఓట్లు ఎన్నైనా? 10 ఓట్లు. ఇది ఇంకా పెద్ద కుటుంబం. సో చిన్న కుటుంబం తీసుకుంటే కూడా, కొత్తగా పెళ్లైన వాళ్ళని తీసుకుంటే కూడా 2 ఓట్లు ఉంటాయి. ఉండయా? అంటే నీ ఫోన్ లో ఒక 1000 నెంబర్లు ఉన్నాయనుకో అన్న, నువ్వు 1000 మందికి ఫోన్ చేసి ఒకటే రోజు 1000కి వేయలేవన్నా? చేస్తావా? చేయగానే అరే ఓటేరా అని పెట్టేస్తావా? పెట్టేయలేవు కదా. చెల్లె మంచిగుందా, అక్క మంచిగుందా, 2 నిమిషాలు మాట్లాడాలి కదా. సో అందుకని నీ ఫోన్ లో 1000 నెంబర్లు ఉన్నాయనుకో అన్న, ఈ 50 రోజులకి దాన్ని డివైడ్ చేసుకో. రోజు 20 మందికి ఫోన్ చేయి. ఇప్పుడు తను ఉన్నాడు 5000 ఫోన్లు ఉన్నాయి, 5000 నెంబర్లు ఉన్నాయనుకో, రోజు 100 మందికి చేయాలి. 100 మందికి చేయాలంటే ఒక కాల్ 2 నిమిషాలు పడుతుంది. ఒక కాల్కి 2 నిమిషాలు పడుతుంది. 100 × 2 200. 200 డివైడెడ్ బై 60 అంటే రోజు 4 గంటలు పడుతుంది. చాలా నెంబర్లు ఉన్న వాళ్ళకి 4 గంటలు పడుతుంది. తక్కువ నెంబర్లు ఉన్న వాళ్ళకి గంట సేపట్లోనే మన ఫోన్ కార్యక్రమాలన్నీ అయిపోతాయా కావాలి? ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏ తోటి మొదలుపెట్టి జెడ్ దాకా ఎన్ని ఫీడ్ ఉంటే అన్ని చేయాలి. ఈ 2 పనులు చేయగలుగుతామా? చేయలేము. ఎవరికైనా డౌట్ ఉందా? నేను చేయలేను అనుకునే వాళ్ళు బరువు ఉన్న ఎవరైనా ఉంటే చెప్పు, నేను మళ్ళీ చెప్తా. చేయగలుగుతాం కదా. ఈ 2 చేస్తే నీకు గెలిపే ఇబ్బంది అనిపిస్తుందా? సుధాకర్ అన్న పైసలు ఇస్తలేడు, సుధాకర్ అన్న టిఫిన్ పెడతలేడు, గోదావరిక ఫోన్ చేస్తలేదు, విష్ణు కోపానికి వస్తున్నాడు, ఇవన్నీ ఏముండయి. యుద్ధం ఎవరు చేస్తున్నారు? బూత్ అధ్యక్షుడు చేస్తున్నాడు. బూత్ అధ్యక్షుడు తన ఊర్లో తానే నరేంద్ర మోడీ అనుకుని యుద్ధం నడపాలి. అంతేగాని పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇందాక ఒక తమ్ముడు అడుగుతున్నాడు, మా ఆత్మకూరికి మళ్ళీ ఎప్పుడు వస్తామన్న ప్రచారానికి అని అడుగుతున్నాడు. రాగలుగుతామా 2వ ప్రచారానికి? మండల కేంద్రాలకి తిరగడమే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఏదో ఎలక్షన్ కమిషన్ దయదలిచి మనల్ని మేకు పంపించింది. ఏప్రిల్ 13 కావాల్సినవి మే 13కు పోయింది కాబట్టి నీకు 4 రోజులు ఎక్కువ దొరికింది. అందుకని నేనేం చేస్తున్నా అంటే, ఇప్పుడు 45 మండలాలు ఉన్నాయి మనకి, 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. రోజు పొద్దుగాల ఒక మండలం, పొద్దుకు ఒక మండలం పోయి అట్లీస్ట్ మన బూత్ అధ్యక్షులకు కలిసి ఒక ధైర్యం ఇచ్చి ఏం పని చేయాలనేది పని విభజన చేసినాం అనుకోండి. రేపు మీరు పనిలో పడ్డారంటే పని ఎంత ఆసాన అవుతుంది, ఎంత అల్గా అవుతుంది అనేది ఒకసారి మీరు ఆలోచించు. అందుకని కష్టం నాకు తెలిసి 7 గంటలకు అన్నది మా చెల్లె కూడా. పొద్దున్నే గోదావరి 7 గంటలకు గోదావరి మనం ఆత్మకూరు కంటే అన్నకు అంత పొద్దుగా ఎవరు వస్తారో అన్నది. నువ్వైతే రా తల్లి మనం పోయి అందరిని కలుద్దాం, ఎంతమంది వస్తే అంతమందిని కలుద్దాం అన్నావు. కానీ మండలాధ్యక్షులు కొంచెం సీరియస్ గా, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు కొంచెం బాధ్యతగా పనిచేస్తే, బూత్ అధ్యక్షులు అనేటోళ్ళు ఎట్లున్నారు మన పార్టీలు అంటే తంతే పోటు రోజులు వలిగేటోళ్ళు.
అన్ని జీన్ పాయింట్లు రబ్బర్ చెప్పులు. ఏడు ఎవరు భయపెట్టేటోళ్ళు లేరు. భయపడతారా? నినాదాలు ఏమంటే అసలు భారతీయ జనతా పార్టీలో ఇచ్చినంత నినాదాలు ఎక్కడ ఇచ్చేటువంటి సందర్భం ఉండదు. నరేంద్ర మోడీ గారు మొన్న పటాన్ చెరువుకు వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు, నన్ను అందరూ ఎక్కిరిస్తున్నారు, ఈయనకు భార్య లేదు, పిల్లలు లేరు, అసలు నరేంద్ర మోడీ కుటుంబమే లేదు, ఏందని ఎగతాళి చేస్తున్నారని అన్నప్పుడు అంతకంటే ముందు రోజు లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ లో అన్నాడని చెప్పి మోడీ గారు సమాధానం చెప్పారు. మీకు గుర్తుండి ఉంటుంది. ఏమన్నాడు? నా కుటుంబం అంతా ఏదన్నాడు? నా ముందున్న వాళ్ళంతా నా కుటుంబం, భారతదేశంలో ఉన్న వాళ్ళంతా నా కుటుంబం అన్నాడు. మరి ఆయన అంత పెద్ద భరోసా పెట్టుకొని పెద్ద ఆయన మన మీద మీరే నా కుటుంబం అని అన్నప్పుడు కుటుంబ సభ్యులు పని చేయాలా, మోసం చేయాలా? ఏం చేయాలి? ఎవరి కోసం? నరేంద్ర మోడీ గారి కోసం చేయాలి. ఎందుకు చేయాలనేది 3 ముక్కలు చెప్పేసి ముగిస్తా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి గోడల మీద రాదురు. విష్ణు పార్టీలో జాయిన్ అయినప్పుడు 20 ఏళ్ళప్పుడు పవన్ అంత ఏజ్ ఉన్నప్పుడు, ప్రవీణ్ అంత ఏజ్ ఉన్నప్పుడు గోడల మీద రాష్ట్రాలు ఆర్టికల్ 370 రద్దు చేయాలి, జమ్మూ కాశ్మీర్ ను భారతదేశంలో కలపాలి అని గోడల మీద రాష్ట్రాలు 20 ఏళ్ల కింద నుంచి రాష్ట్రాలు. నాకు వెంకయ్యనాయుడు గారు చెప్పిన మాట చెప్తా. ఆయన పార్టీలోకి వచ్చినప్పుడు జనసంఘ అప్పుడు రాసిరటాలు గోడల మీద, మేము బతుకున్నప్పుడు అయితే అని బాధపడుతుండేనట వెంకయ్యనాయుడు గారు. అట్లాంటి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదనే రాజ్యసభలో బిల్లు వచ్చింది. జమ్మూ కాశ్మీర్ లో 2 మాజీ ముఖ్యమంత్రులు ఉంటారు. ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ అని ఒక ఆమె, ఫారూక్ అబ్దుల్లా అని ఒక ఆయన ఉంటాడు. ఇది ఆర్టికల్ 370 మీద ఏదో చేయబోతుంది బీజేపీ ప్రభుత్వం అని అన్నప్పుడు ఒకరోజు ఫారూక్ అబ్దుల్లా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, ఒక్క మోడీ కాదు 100 మంది మోడీలు వస్తే కూడా ఆర్టికల్ 370 ముట్టుకోలేరు. ఆర్టికల్ 370 ముట్టుకుంటే కాశ్మీర్ అగ్నిగుండం అవుతుంది, ఈ దేశంలో పటాకులు వేలినట్టు బాంబులు వేలుతాయో అన్నాడు. ఆగస్టు 5వ తారీఖు 2019, నాకు ఇంకా గుర్తుంది. ఆగస్టు 5, 2019 అమిత్ షా అనంగల్ వచ్చిండు, రాజ్యసభలో బిల్లు పెట్టిండు. 5 నిమిషాలలో బిల్ పాస్ అయింది, అయిపోయింది. బాంబులు వేలలే, కనీసం కుక్కతోక పటాకు కూడా వేలలేదు. వాడు టెర్రరిస్ట్ అనేటోడు పోసుకొని పారిపోయారు పాకిస్తాన్కి. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆర్టికల్ 370ని 5 నిమిషాల్లో రద్దు చేసిండు. ఎవరితోటి సాధ్యమైంది? అది నరేంద్ర మోడీ తోటి సాధ్యమైంది. చాలా మంది వచ్చారు. అంతకంటే ముందు ఇందిరమ్మ వచ్చింది, జవహర్లాల్ నెహ్రూ వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు అనేటోళ్ళు వచ్చారు. ఎవరైనా తీసేసారు ఆర్టికల్ 370? ఎవరికి సాధ్యమైంది? అందుకని ఏదైనా అసాధ్యం అని చెప్తే అసాధ్యానికి సుసాధ్యం చేసిన నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారు. అట్లాంటి మోడీ గారి పార్టీలో మనం అందరం సభ్యులమైనందుకు, ఆయన కుటుంబంలో సభ్యులమైనందుకు మనం గర్వంగా పనిచేయాలి. చిన్న చిన్న కల్మషాలు, అభిప్రాయ భేదాలు ఉంటే పక్కన పెట్టాలి. యుద్ధం గెలిచినాక మిగతా పనులు ఎక్కేసుకోవాలి. ఊర్లో పొద్దున్న లేవగానే జగన్, విష్ణు, చిన్న పడ్డలు అందరూ కూర్చొని ముచ్చట పెడుతుర్రంట. వారు ఇవాళ ఎట్లన్నా మనం కుందేళ్లు కొట్టాలని లెక్కేసుకుంటారు వీళ్ళు. కుందేలు వడంగానే ఏం చేయాలంటే విష్ణు అన్నాడంట 2 కాళ్ళు నేనే తింటాను విష్ణు అన్నాడంట. శేఖర్ అన్నాడంట నాకే కాలు కావాలని శేఖర్ అన్నాడంట. వీళ్ళు ఈయనే కొట్లాడుతున్నారు. కుందేలు ఎంత హుషారైందో మీకు ఎరికే. కొడుకులారా మీరు తెలుసుకోరనే అడవిలోకి వెళ్ళిపోయింది. అంటే కుందేలు పడితే కుప్పలు వేసుకోవచ్చు. మీరు ఈయనే కొట్లాడుకుంటా కూర్చున్నారు అనుకో, కుందేలు పడుతుందా? కుప్పలు వస్తాయా? తోడేవాడు తినాలి, మెడేవాళ్ళు తినాలి అనేది ఎప్పుడు కుందేలు పడ్డాక లెక్క. మనం ముందుగానే కుర్చీల కోసం కొట్లాడుకుంటాం, నేను తోడ నేను మెడ అంటే కుందేలు దొరుకుతుందా? అది చాలా హుషారుది. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కల్మషాలు, భేదాభిప్రాయాలు, చిన్న ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే దయచేసి వాటిని పట్టించుకోకుండ్రి. మొన్నట్లయింది, నిన్నట్లయింది ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. రేపు బాగా కనబడుతుంది, రేపు మంచిగా ఉంటుందని మనకు అర్థమవుతా ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారని అర్థమవుతుంది. ఈ దేశం కాదు, ప్రపంచంలో ఉన్న ఏ సర్వే కంపెనీ సర్వే చేసినా 100కి 70 మంది ప్రపంచంలో చెప్తున్నారు ఏమని, నరేంద్ర మోడీ గారు లాంటి లీడర్ మా దేశానికి ఉంటే మంచిగా ఉంటుండే అని చెప్తున్నాడు. మరి అంత గొప్ప పార్టీలో సభ్యులైనందుకు 30 ఏళ్ల నుంచి దాదాపు చాలా మంది ఇక్కడ ఉన్న 30 ఏళ్ల నుంచి జెండా మోస్తున్నారు. ఇలా మనకు ఒక అవకాశం వచ్చింది. ఈ దేశంలో ఇది జరగదు అనేటువంటి ప్రతి పనిని చేసి చూపెడుతున్నటువంటి ఒక గొప్ప నాయకుడు దొరికిండు. రామ మందిరం ఏడగడతారు రాబాయి బీజేపీ. ఎలక్షన్లు రాగానే రామ మందిరం అంటారు, ఓట్ల కోసం రామ మందిరం అని మాట్లాడతారు బీజేపీ వాళ్ళని. చాలా మంది ఎక్కసెక్క కలకోదురు. అయిపోయిందా రామ మందిరం? కాలేదా? ఎవరికన్నా డౌట్ ఉందా? చాలా మంది ఇట్లా గిచ్చుకొని చూసిరు, రామ మందిరం కట్టిండా కట్టలేడా? కట్టిరా? అయిపోయిందా రామ మందిరం? బీజేపీ వాళ్ళు కట్టిరా కట్టలేదా? ఆత్మకూరుకి వెళ్ళాలన్నా పోయినా పోలేదా? పోయినావా? అందరం పోదాం. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాక ఎండాకాలం సెలవులలో మీ ఇళ్ళలో కూడా పోయేద్దాం. అట్లా ఆర్టికల్ 370 రద్దు కాదు అన్నారు, చేసి చూపెట్టిండు. రామ మందిరం కాదు అన్నారు, చేసి చూపెట్టిండు. యూనిఫామ్ సివిల్ కోడ్ రాదు అంటున్నారు, రేపు మాపు వస్తుంది. దళితుల వర్గీకరణ కాదు అన్నారు, చేస్తాడు. ఇది కాదు అనేది ఏదైనా ఉంటే మీకు డౌట్ ఉంటే మీరు రాసి పెట్టుకోరి, అది చేసి చూపెడతాడు నరేంద్ర మోడీ గారు. అంత గొప్ప నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్నప్పుడు మనం కూడా ఉత్సాహంగా పనిచేద్దాం. ఈ 50 రోజులు దయచేసి రోజుకు మినిమం 1 గంట పార్టీ కోసం కేటాయించుర్రి. బరాబర్ మీ బూతులు గెలుస్తారు. బూతులు గెలిస్తే సంగారెడ్డిలో ఉన్నటువంటి దాదాపు 2,80,000 ఓట్లు, దాదాపు 2,45,000 ఓట్లు ఉన్నాయి. పోయినసారి నేను కనీసం ఆత్మకూరుకు కూడా రాలేదు.
సదాశివపేటకు ఒకసారి ఇట్లా వచ్చిపోతే నాకు పోయినసారి సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చిన ఓట్లు 35,000 ఓట్లు వచ్చినాయి పార్లమెంట్కి. 35,000 ఓట్లు వేసారు. 2019కి 2024కి నరేంద్ర మోడీ గారి కీర్తి ప్రతిష్టలు 4 ఇంతలు పెరిగినాయి. పెరిగినాయా పెరగలేదా? మరి ఓట్లు 4 ఇంతలు పెరగాలనా పెరగొద్దా? 3 ఇంతలే పెట్టుకోరు టార్గెట్. 3 ఇంతలు పెరగాలంటే కూడా పోయినసారి వచ్చినాయి 35,000 అంటే ఈసారి ఎన్ని రావాలి? 1,05,000 రావాలి. తెస్తారా? అవుతుందా? మెత్తగా కనబడుతురే. సదాశివపేట మండలం వాళ్ళు మెత్తగా కనబడుతున్నారు. సుధాకరన్ ఎన్ని మీ ఓట్లు? మీ మండలం ఓట్లు ఎన్ని? మీ మండలం ఓట్లు 41,000. మీ మండలం ఓట్లు 41,000 అంటే మనం ఎన్ని తెచ్చుకోవాలి? 21,000 రావాలి. సగం కంటే ఒకటి ఎక్కువ రావాలనుకున్నాం కదా ఇందాకనే. మోడీ గారు అమిత్ షా గారు ఏడికి పోయినా చెప్పేది ఒకటే, సగం కంటే ఒక్కొక్క కోటి ఎక్కువ తెచ్చుకోవాలి. మీ 45,000 ఉన్నాయనుకో 22,500 తెచ్చుకోవాలి. 42,000 ఉన్నాయనుకో 21,500 తెచ్చుకోవాలి. తెస్తారా? సగం కంటే ఎక్కువ తెస్తారా? తెస్తామనేటోళ్ళు చేతులు ఎత్తురు. అందరు ఎత్తిరా? నేను ఒకసారి ఫోటో తీసి పెట్టుకోరు, రేపు అడుగుదాం మళ్ళీ వాళ్ళ బూతులలో తక్కువ వస్తే అడగాలి. బరాబరా? మోడీ గారు ఒక మాట చెప్పారు, పోయినసారి నీ బూత్ లో 170 ఓట్లు వచ్చినాయి అనుకో, ఆ 170కి ఈసారి ఎన్ని కలుపుమన్నాడు? 370 కలుపుమన్నాడు. ఎందుకంటే ఆర్టికల్ 317 రద్దు చేస్తే చాలా మంది ఏకసెక్కాలు పడుతున్నారు. వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే ప్రతి బూత్ లో 370 ఓట్లు పెరగాలని చెప్పారు. అలా నీ బూత్ లో పోయినసారి 150 వచ్చినాయి అనుకో, ఇప్పుడు ఆ 150కి 370 కలపాలి. కలుపుతారా? కలపరా? బరాబరా? ఎవరికైనా డౌట్ ఉందా? నాకైతే ఏం డౌట్ లేదు. మోడీ గారు పటాన్చర్ వచ్చినప్పుడు కూడా చెప్పారు. ఎందుకు? ఓకే, అట్లా కొన్ని టిపికల్ కేసులు ఉంటాయి. కూర్చోరు. తమ్ముడు ఏమంటుండే, మా ఊర్లో లాస్ట్ టైం 600కి 350 వచ్చినాయన్న, ఇంకా 350 కలపాలంటే కలపలేను నేను, ఆల్రెడీ నాకు 350 వచ్చినాయి అంటుండు. అట్లాంటి వాళ్ళకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి లక్ష్యాన్ని వాళ్ళు ఆల్రెడీ చేరుకొని ఉన్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి అభినందనలు చెప్పాల్సిందే. మనం చేయగలిగింది ఏముండదు ప్రత్యేకంగా. మిగతా బూతులు ఏవైతున్నాయో అట్లాంటి బూతుల్ని సగం దాటించాలని చెప్పి మీ అందరినీ సవినయంగా వేడుకుంటూ, పొద్దున వెళ్ళి టిఫిన్ పెడతా అన్నాడు సుధాకర్ అన్న, క్లాస్ పీక్తున్నాను అనుకోకూరి. బరాబరి టిఫిన్ వేడి టిఫిన్ పెడతాం. ఖచ్చితంగా పార్టీ మీ అందరినీ కాపాడుకుంటుంది, మీ గౌరవాన్ని పెంచుతుంది. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి అవుతారు. ఈ మాట నేను చెప్పలేదు. పటాన్చెరుకు వచ్చిన సభకు మీరు వచ్చిరా? నరేంద్ర మోడీ గారు చెప్పిరా? ఏం చెప్పారు? ఫిరేక్ బార్ కాదు, ఫిరేక్ బార్ అంటే మోడీ సర్కార్ అన్నారు. ఫిరేక్ బార్ అబ్కి పార్ అంటే 400 పార్, మళ్ళొకసారి అంటే మోడీ సర్కార్. ఈసారి ఎన్ని అంటే 400. ఓకేనా? బార్ అంటే మోడీ సర్కార్. ఈ 3 నినాదాలని మీరు గుర్తుపెట్టుకోవాలి. చేయగలుగుతామా? 3వసారి మోడీ గారిని ప్రధానమంత్రిని చేయగలుగుతామా? ఎవరికైతే డౌట్ లేదు కదా. సో ఊర్లలోకి పోయినప్పుడు జనరల్ గా ఎంత చిన్న పల్లెటూరుకు పోయినా ఈ దాప పువ్వు గుర్తుకేస్తాం బిడ్డ అని చెప్తున్నారు. సో జనం ఏషదిక్కు రెడీగా ఉన్నారు. మనం వాళ్ళని జర తోలుకపోవాలి, చేయబడి తోలుకపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అడగకపోతే అవ్వ కూడా పువ్వు పెట్టదు. అడగాలనా వద్దా? రఘునందన్ రావు అడుగుతాడా? గోదావరి వచ్చి ప్రతి ఓటర్ని కలవగలుగుతుందా? ఎవరు కలవాలి? నరేంద్ర మోడీ వారసులు ఎవరు? బూత్ అధ్యక్షులు. కాబట్టి మీరే కలవాలి, మీరే నడపాలి. ఈ 2 మాటలు చెప్దామని ఇంత పొద్దుగాల కష్టపెట్టి ఇందాక వచ్చిన చాలా పెద్ద సంఖ్య లోపల బూత్ అధ్యక్షులు వచ్చారు. రాని మిత్రులకు కూడా ఈ సందేశం చెప్పుండ్రి. ఒకవేళ ఏదైనా కారణాల చేత ఎవరైనా నేను చేయలేను బూత్ అధ్యక్షుడు, ఇంట్లో ఎవరైనా చనిపోవడం గానీ, ఇతరతర కారణాలు గానీ, లేదా ఎలక్షన్లప్పుడు పార్టీ మారడం గానీ, ఇట్లాంటివి ఏమైనా జరిగితే సుధాకర్ వెంటనే కొత్త బూత్ అధ్యక్షులు నా ప్లేస్ లో రీప్లేస్ చేయండి. జనరల్ సెక్రటరీలకి, జిల్లా ఆఫీస్ కి ఇన్ఫార్మ్ చేసి, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు దయచేసి పార్టీ నుంచి వచ్చేటువంటి ప్రతి మెటీరియల్ ని బూత్ అధ్యక్షుల దగ్గర తీసుకుపోయి ప్రయత్నం చేయండి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి, అందరికీ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉంటారు మీరు. మన బలం పేపర్లు, టీవీలు కాదు. మనకి ఏ పేపర్ వాడు రాయడు, ఏ టీవీ వాడు రాయడు. మనం ఏం చెప్పాలనుకుంటున్నాం మనమే చెప్పుకోవాలి, మన కార్యకర్తలకు చెప్పుకోవాలి. ఇక్కడ ఒక చిన్న విజ్ఞప్తి, మన గ్రూపులలో మనమే పెట్టుకుంటున్నాం.